జై శ్రీరామ్. ఇజ్రాయిల్ ఇదేం దేశం రా బాబు. శత్రువుని ఎవరిని నిద్ర పోనివ్వటం లేదు. అసలు వాళ్ళు ఇజ్రాయిల్ వాళ్ళైనా కనీసం నిద్రపోతున్నారా? ఇది డౌటే. కానీ సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ ఇంకెక్కడ చూసినా కూడా అమ్మాయిలు AK-47 వేసుకొని, అబ్బాయిలు AK-47 వేసుకొని ప్రతి ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు, పాడుకునే వాళ్ళు పాడుకుంటున్నారు, ముసుగు చేసేవాళ్ళు ముసుగు చేస్తున్నారు, సిపాయితనం చేసేవాళ్ళు సిపాయితనం చేస్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. అయినా అది ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ప్రపంచానంటే వాళ్ళ శత్రు దేశాన్ని గడగడలాడిస్తుంది. ఏంటి ఇది? ఈ శక్తి ఎక్కడిది? ఇజ్రాయెల్కు ఉన్న శక్తి ఎక్కడిది? ఎక్కడిదేంటి అబ్బా? ఎవరికైనా తెలుసు. వారి దేశభక్తే వారి శక్తి, వారి జాతీయవాదమే వారి శక్తి. అది అందరికీ తెలిసిందే కదా. ఎక్కడ ప్రపంచాన్నంతా తన చేతుల్లో పెట్టుకున్న గల్ఫ్ కంట్రీస్, పెట్రో దేశాలు ఈరోజు ఇజ్రాయెల్ చూసి భయపడే పరిస్థితి వచ్చింది. ఎంత కర్మ పట్టింది వాళ్ళకు. కారణం ఏంది? హమాస్, గాజా, పాలస్తీనా, ఇవే కదా. వాళ్ళ దేశం మీదకి వచ్చి అటాక్ చేసి పిల్లల్ని చంపడము, ఎత్తుకెళ్ళి బందీలుగా తీసుకెళ్ళడం, వాళ్ళను నరకాయతన చేసి చంపేయడం, వీటి వల్లనే కదా వచ్చింది. వారి దేశం మీదకి వెళ్ళమని ఎవరైనా చెప్పినారా అన్నట్టు కొత్త వాదన వస్తున్నది. ఇజ్రాయెల్ దేశస్తులు పాలస్తీనా దేశానికి శరణార్థులుగా వెళ్ళారంట. శరణార్థులుగా వెళ్ళిన వాళ్ళు అది మా దేశం మా జాగా అని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళనే పాలస్తీనానే మొత్తం చంపేస్తున్నారు, మొత్తం పాలస్తీనాను క్లీన్ స్వీప్ చేస్తున్నారు అనేది ఒక వాదం. కానీ అంతకంటే ముందు కూడా యేసుక్రీస్తును యూదులే చంపారు కాబట్టి అని చెప్పని యేసుక్రీస్తు మతస్థులు అంటే వాళ్ళందరూ కూడా యూదులందరినీ చెట్టుకోకలం పుట్టకొక్కలం చేస్తే వాళ్ళందరూ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయినారు కదా. ఏ పుట్టకు ఎవరున్నారో ఎక్కడున్నారో లేక బానిస బతుకులు బతికి, సంచార బతుకులు బతికి ఇజ్రాయిల్ బతికారు కదా. అప్పుడు లేని మాట ఇప్పుడు కొత్తగా వస్తున్నా అన్నట్టు. సరే, ఏదొచ్చినా ఇప్పుడు దాన్ని ఇవాళ మేము చేయలేము, దానివల్ల పెద్ద లాభం లేదు. ఇజ్రాయిల్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం. ప్రపంచ పటం మీద ఒక గుండు సూది పెట్టి ఇట్లా పెడితే, చిన్న ఇట్లా గీత గీస్తే, మామూలుగా ఇట్లా గీత గీస్తే ఎలా ఎంత ఉంటుందో అంత ఉన్న ఆ దేశము ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. పెద్ద పెద్ద దేశాలు కూడా దానితో మిత్రుగా ఉండడానికి ఇష్టపడుతున్న దేశాలు. అమెరికా ఏంటి, ఇంకా వేరే దేశాలు ఏవైనా కూడా అవన్నీ కూడా తప్పనిసరి పరిస్థితి లోపల ఇజ్రాయెల్తో స్నేహం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వీటికి అన్నిటికీ కారణం ఒకటే, వాళ్ళలో ఐకమత్యం ఉండడం. మన భారతదేశంలాగా కాదు. అంటే భారతదేశంలో అందరు దేశభక్తులే, కానీ ఎవరికి వారే దేశభక్తులు. అందరూ కలిసి దేశభక్తులు కాదు. సమిష్టి జాతీయ భావం ఉండదు. నాకు నేనే దేశభక్తుని, వాళ్ళ దేశభక్తులు, వీళ్ళే దేశభక్తులు. అందరు కలిసి దేశభక్తులు భారతదేశంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఇంత పెద్ద ఇష్యూ కావడానికి, ఇజ్రాయెల్కి సంబంధించి ఇంతగా చర్చ రావడానికి ఎంత పెద్ద కథ వచ్చింది. ఎవరు షుకీరు, ఎవరు హండ్రే, ఇదంతా అసలు ఏంది? వాళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ఎక్కడి నుంచి ఎవరిని చంపారు? అసలు నిజంగా వాళ్ళే చంపారా? వాళ్ళని ఎలివేట్ చేస్తూ ఇంకెవరైనా పని చేస్తున్నారా అనేది కూడా అర్థం కావట్లేదు. ఇజ్రాయెల్ మీద మూడో ప్రపంచం దాడి చేసి దాని ద్వారా కూటములన్నీ ఏర్పాటు చేసుకొని మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయడానికి కుట్ర పడుతున్నాయి కొన్ని దేశాలు. ఇది కూడా ఆలోచించదగ్గ అంశం కదా. చాలామంది ఈ విషయం మీద కూడా చర్చిస్తున్నారు. ఇజ్రాయెల్ చంపిందా లేదా తెలియదు, చంపినట్టుగా ఇంతవరకు అయితే ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటించిందా లేదా అనే విషయాన్ని కనుక పక్కన పెడితే అది నిజమా అబద్ధమా కూడా ఐడియా లేదు. ఇలాంటి సందర్భం లోపల ఈ హత్యను అడ్డం పెట్టుకొని, అంటే కానీ హత్యను అడ్డం పెట్టుకొని మూడో ప్రపంచ యుద్ధానికి ప్లాన్ చేస్తున్నారా? రెండు బలమైన దేశాలు, అంటే గల్ఫ్ కంట్రీస్, ముస్లిం మెజారిటీ ఉన్న ఒక దేశము, క్రిస్టియన్ మెజారిటీ ఉన్న ఇంకొక దేశాలు, రెండు కలిపి ప్లాన్ చేస్తున్నాయా? అంటే దానికి విడిపోతున్నాయి. ఎక్కడో ఇక్కడ జరుగుతోంది, తెలియని పోరాటం స్టార్ట్ అయింది.
అది ఎప్పుడు ఎక్కడ ఎలా పెరుగుతుందో తెలియని పరిస్థితి వచ్చింది. రేపు ఇజ్రాయెల్ మీద ఏదైనా అటాక్ విపరీతమైన చేయరాని దాడి చేసినా కూడా దానికి ఈ ఇద్దరు హత్యల్ని సాకుగా చూపెట్టే అవకాశం ఉందా అన్న ప్రశ్న కూడా ప్రపంచ దేశాల్లో వస్తున్నది. ఏదైనా ఇజ్రాయెల్ యొక్క దేశభక్తిని, ధైర్యాన్ని, త్యాగనిరతిని, జాతీయవాదాన్ని ప్రపంచ ప్రజలందరూ కూడా హర్షించాల్సిందే. ఇది చాలా గొప్ప విషయం. తర్వాత వస్తున్నాయి ఇక వాళ్ళ మీదకి దాడికి వస్తున్న వాళ్ళని ఎవరు కూడా వాళ్ళు వదిలిపెట్టారు అనేది కరెక్టే కదా. మన ఇంటి మీదకి మనం దాడికి వస్తే మనం వదిలిపెట్టాము, కానీ మన దేశం మీదకి దాడికి వస్తే మాత్రం మనం ఫోన్లే వాడు తీసుకెళ్ళాలి, 1,00,000 ఎకరాలు 1,00,000 చదరపు ఎకరాలు తీసుకపోతే ఏం పోయింది, ఈ పాకిస్తాన్ వాడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తీసుకపోతే ఏమైంది, కేరళలో అక్కడ వాళ్ళు శ్రీశోర్ మొత్తం వాళ్ళే చేసుకుంటే ఏమైంది, డచ్లు గోవా వాళ్ళు వచ్చి డచ్ మొత్తం మాది అంటే ఏం పోయింది పో, మనదేమైనా పోతుందా అన్న ఫీలింగ్లో మనం ఉంటాం. మనం మించే సల్లా బతకాలా, మనం మించి ఉండాలి, మన కుటుంబం మించి ఉండాలా, మన వాళ్ళు మించి ఉండాలనే ఫీలింగు ఆ కుటుంబ భక్తి మనది దేశభక్తి కాదు అనే వాదన కూడా ఉంది కదా. సరే, వాళ్ళకు మనకు చాలా తేడా ఉంది. ఏదైనా ఇజ్రాయెలు భారతదేశానికి మిత్రువే, ఇటు ఇరాన్ కూడా భారతదేశానికి మిత్రువే. రెండు శత్రువులను ఐక్యం చేసి కలిపి ఏదో ఒకటి ఫైనల్ చేసే శక్తి ప్రపంచంలో ప్రస్తుతం భారతదేశానికి ఉందన్న టాక్ వస్తున్నది. అది మాత్రం సంతోషం. అది కనీసం అది వస్తున్నది. ఏదో మించో చెడో కానీ ఆ మాత్రం టాక్ వస్తున్నది. అది రాకపోతే ఏం చేసేవాళ్ళు? అదాంటి టాక్ వచ్చిన తర్వాతే భారతదేశంలోని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి మీద ఏదో రైట్ జరుగుతాయని చెప్పని టాక్ వచ్చింది. అంటే అలా ఉంటాయి రాజకీయాలన్నిటి, అలా ఉంటాయి. సరే, ఎలా ఉన్నా మన భారతదేశం లోపల ఉన్న వ్యక్తిగత భక్తి, ఇజ్రాయెల్కు ఉన్న జాతీయ భక్తి చాలా తేడా. ఇది మాత్రం మనం అందరం గమనించుకోవాలి. మొత్తానికి ఇజ్రాయెల్ ఒక అతి గొప్ప శక్తివంతమైన దేశము. ఇది మాత్రం ప్రపంచ ప్రజలందరూ అంగీకరించాల్సిన అంశము. జై శ్రీరామ్.